అమరవీరుల ఆశయాలు సాధిస్తాం. అమరవీరుల ఆశయాలను జోహార్లు అమరవీరులకు, జోహార్లు అమరవీరులు. జై ఉద్యమకారుడ, జై ఉద్యమకారుడ, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. ప్రధానంగా ఈ పాదయాత్ర 15వ తారీఖు నిన్న గురువారం కొత్తగూడెం గ్రామం మారోజు వీరన్న సూపర్ దగ్గర నుంచి ప్రారంభమైంది. నిన్న రాత్రి అరవపల్లిలో నైట్ అవుట్ చేసినాం అక్కడ. ఈరోజు అక్కడ నుండి తిరుమల చేరుకోవడం జరిగింది. ఈ చేరుకున్న క్రమంలో మిత్రులు ఉద్యమకారులు కృష్ణారెడ్డి గారు, సామాజిక నాయకులు లింగయ్య గారు, ఎంఆర్పిఎస్ సోమన్న గారు, సోమనారాయణ గారు వీరంతా స్వాగతం పలికినందుకు, కొండ సోమయ్య వీరంతా స్వాగతం పలికిన వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ, మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే మళ్ళీ తొలి దేశ ఉద్యమకారులను గుర్తించాలి, గుర్తించి వాళ్ళ గుర్తింపు కార్డుని ఇవ్వాలి. అదేవిధంగా అడగకుండానే వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో 250 గజాల స్థలాన్ని ప్రతి ఉద్యమకారునికి ఇస్తామని ఆ ఉద్యమకారులకు 250 స్థలం ఇచ్చుకుంటూ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ మాది. అదేవిధంగా ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఫ్రీ బస్సులు కూడా అన్లిమిటెడ్ ఫ్రీ బస్సులు కూడా మాకు కేటాయించాలి. అదేవిధంగా అన్లిమిటెడ్ హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని డిమాండ్లతో మేము పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రను ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకునేది ఏంటంటే మా యొక్క ఆశయాలను ఆకాంక్షలను గౌరవిస్తూ మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో పెట్టినట్టుగా పెన్షన్లు కానివ్వండి ఇవన్నీ మీరు మాకు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఉద్యమకారుడా, జై ఉద్యమకారుడా, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జోహార్లు అమరవీరులకు, జోహార్లు అమరవీరులకు. జై ఉద్యమకారుడా.